హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ప్రజెంట్ అయితే మనం ఒక 23 ప్రాపర్టీస్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఇప్పుడు దాకా ప్రాపర్టీస్ అన్నీ కూడా సెర్చ్ చేసి తీసుకురావడం, మళ్ళీ తర్వాత ఇవన్నీ లోడ్ చేసుకొని పెట్టుకోవడం సరిపోయింది. సో చాలా లేట్ అయిపోయింది. సో ఇప్పుడు దాకా వర్క్ చేస్తే కానీ మనకి ఇప్పుడు దాకా ప్రాపర్టీస్ 23 రాలేదన్నమాట. 23 ఈ ప్రాపర్టీస్లో మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రాపర్టీస్ ఉన్నాయి. అట్లాగే స్థలాల గురించి వెతుక్కుంటే కనుక అలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. లో కాస్ట్లో 9 లక్షల్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కూడా ఉంది. అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. సో మొత్తం 23 ప్రాపర్టీస్ త్రూఅవుట్ విజయవాడ సంబంధించి తీసుకురావడం అయితే జరిగిందండి. బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఈ యొక్క వీడియో మీకు బెస్ట్ మీరు వెతుకుతున్న ప్రాపర్టీలో దొరికే అవకాశం అయితే ఉంటుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని నేనైతే కోరుకుంటున్నాను. చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది టైం టు టైం అయితే వస్తుంది. అట్లా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అందే అవకాశం ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఫాలో అయితే కనుక మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుద్ది. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో అయితే ఫాలో అవ్వండి. ఫేస్బుక్లో ఏంటంటే ఫాలో చూస్తున్నారు కానీ ఫాలో అవ్వట్లేదు. ఫాలో అవ్వకపోతే మళ్ళీ మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది కదా. సో ప్లీజ్ ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఖచ్చితంగా నేను మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీకు రియల్ ఎస్టేట్ గురించి ఒక అవగాహన కూడా వస్తుంది. సో బెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అట్లాగే ఒక లైక్ ఇస్తారనుకుంటున్నానండి. లైక్ ఇస్తే మన వీడియో ఇంకా బాగా ముందుకెళ్తుంది. అట్లాగే చాలామందికి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది ఓ లైక్ అండ్ షేర్ చేస్తే కనుక. ఎందుకంటే చాలామంది వెతుకుతూ ఉంటారు ఇల్లు కొనుక్కుందాం అనుకోండి విజయవాడ సిటీలో. సో అలాంటి వాళ్ళకి ఒక హెల్ప్ఫుల్ అయితే అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో కాబట్టి మీరు ఒక లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోదామండి. మొత్తం ఒక 23 ప్రాపర్టీస్ అండి. 23 ప్రాపర్టీస్ కూడా మీకు ఈ ప్రాపర్టీస్ సంబంధించి ఫస్ట్ 1వ ప్రాపర్టీ నుంచి 14వ ప్రాపర్టీ వరకు మీకు ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను లిస్టింగ్ గురించి. ఆ లింక్ ద్వారా మీరు ప్రాపర్టీ సంబంధించిన వివరాలు అండ్ విజిటింగ్ ఆ వాట్సాప్ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయ్యి ప్రాపర్టీ సంబంధించిన వివరాలు కనుక పెట్టినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఆ ప్రాపర్టీస్ విజిటింగ్ మరియు వివరాల గురించి అయితే చెప్తారు. అట్లాగే విజిటింగ్ ఎప్పుడు చేయించాలని వివరాలు అయితే చెప్తారు. 1 to 14, 15 to 23 ఇంకొక వాట్సాప్ గ్రూప్ అయితే ఇచ్చానండి. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఆ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ అండ్ వివరాలు మీకైతే తెలియజేయడం జరుగుతుంది. అది కాకుండా మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మీకు 9494323139 మీకు ఇన్స్టాగ్రామ్లో అయితే కనబడదు ఫోన్ నెంబరు. సో నా ఫోన్ నెంబర్ రాసుకొని 9494323139 ఈ నెంబర్కి మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మీరు ఈ ప్రాపర్టీస్ వివరాల గురించి కనుక అడిగినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఆ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అందజేసి అట్లాగే మీకు విజిటింగ్ ఏర్పాటు అయితే చేస్తారండి. సో కాబట్టి ఈ రకంగా అయితే మీరు విజిటింగ్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. చాలామంది ఏంటంటే విజిటింగ్ కొంత ప్రాబ్లమాటిక్ అవుతుందండి అంటున్నారని ఇప్పుడు వాట్సాప్ విజిటింగ్ గ్రూప్ అని పెట్టడం జరిగింది. 1 to 14 ఈ రోజు వచ్చిన 1 to 14 ప్రాపర్టీస్ వచ్చి ఒక వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను. అట్లాగే 15 నుంచి 23కి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఇచ్చాను. ఏ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే ఆ నెంబర్ సంబంధించి సీరియల్ నెంబర్ పెట్టి మీరు అందులో కనుక అడిగినట్లయితే ఈరోజు డేట్ మెన్షన్ చేయండి. ఈరోజు డేట్ మెన్షన్ చేయండి. మళ్ళీ డేట్ మెన్షన్ చేయకపోతే మళ్ళీ 2వ తారీఖు ప్రాపర్టీ అనుకుంటారు. ఎందుకంటే సీరియల్ నెంబర్ ఒకటే ఉంటుంది కానీ డేట్లు వేరుంటాయి. ఈ డేట్ సీరియల్ నెంబర్ అని మీరు మెన్షన్ చేసినట్లయితే మీకు ప్రాపర్టీ అయితే విజిటింగ్ అయితే చూపిస్తారు. సో ఈ రకంగా అయితే మీకు జరుగుద్ది. సో విజిటింగ్ గురించి మీకు అర్థమైందైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడు 23 ప్రాపర్టీస్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం అండి. ఒకేసారి ఇటు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లైవ్ ఒకేసారి చేస్తున్నాను కాబట్టి 2 గ్యాడ్జెట్స్ ఉపయోగించి చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా
మనం వీడియో చూపించాలంటే ఇప్పుడు యూట్యూబ్లో రన్ అవుతున్న వీడియో చూపించి చెప్పాలి కాబట్టి కొంత నేను ఈ కెమెరా యూట్యూబ్కి అయితే తిప్పుతాను. అది ఒకసారి గమనిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం ఒకేసారి రాదు. ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి యాప్ డైరెక్ట్ లైవ్ వస్తుంది కానీ డైరెక్ట్గా మనకి డిస్ప్లే అవ్వదు, అది సపోర్ట్ చేయదు యాప్. సో కాబట్టి ఏంటంటే 2 గ్యాడ్జెట్లు ఉపయోగించి చేయాల్సి వస్తుంది. ఇటు ఇన్స్టాకి సపరేట్గా, యూట్యూబ్, ఫేస్బుక్ సపరేట్గా చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఏంటంటే కొంత ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నట్లయితే ఏమనుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. సో ప్రజెంట్ అయితే ప్రాపర్టీస్లోకి అయితే వెళ్ళిపోతామండి. సో ఇన్స్టాగ్రామ్ కోసం ఓకే, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ వాళ్ళకు కూడా ఈ మొబైల్ యాక్సెస్లో కనబడుతుంది అనుకుంటున్నాను. ప్రాపర్టీస్ చూపిస్తాను మీకు, 1 by 1 చెప్తాను. ఒక ప్రాపర్టీ అయితే చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి. సో ఫస్ట్ ప్రాపర్టీ మీరు చూస్తుంది వచ్చేసేసరికి మామిడి తోట అండి. ఆగిరిపల్లిలో రావడం జరిగింది. ఆగిరిపల్లిలో వచ్చిన మామిడి తోట అనమాట. గరిక్కిపాటి వారి కండ్రిక దగ్గర, ఆగిరిపల్లి కాంచి గరిక్కివారి పాటి వారి కండ్రిక దగ్గరలో మీరు ఈ చూస్తున్న ఈ మామిడి తోట వచ్చేసేసరికి సేల్కి రావడం జరిగింది. ఇది అర్జెంట్ సేల్. మనకి ఎకరం మామిడి తోట అయితే ఉందన్నమాట. ఈదర వెళ్ళే రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. రోడ్డుకి ఆనుకుని ఉన్న బిట్ ఇది. ఈ గరికిపాటి వారి కండ్రిక ఊర్లో మనకి మీరు చూస్తున్న ఈ మామిడి తోట సేల్కి రావడం అయితే జరిగింది. మామిడి తోట చూసి రేట్ చెప్పమని అయితే చెప్తున్నారు. సో ఒకసారి మామిడి తోట చూసి మాట్లాడండి. ఎవరికైనా మామిడి తోట కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఒకసారి గమనించగలరు. అండ్ రెండో ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి. సెకండ్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. సెకండ్ ప్రాపర్టీ కనుక చూసినట్లయితే ఇది 144 గజాల G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. భవానీపురంలో వచ్చిన ఆక్షన్ ప్రాపర్టీ. మానవ మందిరం రోడ్డు, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో మానవ మందిరం రోడ్ అని అయితే ఉంటుంది, సాయిబాబా గుడి దగ్గర. మీరు చూసిన ఈ ప్రాపర్టీ, ఈ G+1 బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ మనకి 56 లక్షల రూపాయలకైతే రావడం జరిగింది. మీరు చూసిన ఈ ప్రాపర్టీ 56 లక్షలకైతే మనకి రావడం అయితే జరిగింది. భవానీపురం, విజయవాడ భవానీపురంలో. యాక్చువల్లీ 144 గజాలు ఆ రేట్లు అయితే రాదు, బెస్ట్ రేట్లు అయితే ఉందండి. భవానీపురంలో ఆక్షన్ ప్రాపర్టీ అండి ఇది. 144 గజాలు G+1 ఇల్లు ఇది. సాయిబాబా గుడి, మానవ మందిరం రోడ్, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో అయితే రావడం జరిగింది భవానీపురంలో. బెస్ట్ ప్రాపర్టీ అండి, బడ్జెట్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ. భవానీపురంలో రావడం జరిగింది ఆక్షన్ ప్రాపర్టీ. 56 లక్షల రూపాయలకి రావడం జరిగింది. బెస్ట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సెకండ్ ప్రాపర్టీ భవానీపురం ఆక్షన్ ప్రాపర్టీ 56 లక్షల రూపాయలు ఈరోజు డేట్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ వివరాలు అయితే తెలియజేస్తారు. చాలా బెస్ట్ ప్రాపర్టీ అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బడ్జెట్లో అయితే రాదండి భవానీపురంలో. ఎందుకంటే అక్కడ మినిమం గజం వచ్చేసేసరికి 80,000 దాకా ఉంటుంది. 60,000, 80,000. లోపల వైపు అయితే 70,000, 60,000, మినిమం 60,000 ఉంది. సో అలాంటి చోట మనకి ఈ 144 గజాల ప్రాపర్టీ 56 లక్షలకు వచ్చింది అంటే బెస్ట్ రేట్కే వస్తుందండి. గవర్నమెంట్ వాల్యూ కూడా 80 లక్షలు అయితే ఉంటుంది. సో అంత బడ్జెట్ ప్రాపర్టీ ఇది. అలాంటిది మనకి మంచి రేట్లో రావడం అయితే జరిగిందైతే నేను అనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఆక్షన్ ప్రాపర్టీ చూడాలనుకుంటే సెకండ్ ప్రాపర్టీ ఈరోజు డేట్ చెప్పి కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్కి మీకు విజిటింగ్ అయితే చేపిస్తారు. కింద వాట్సాప్ గ్రూప్లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయినా అందులో ఆ ప్రాపర్టీ గురించి అడిగినా మా టీమ్మేట్స్ అయితే మీకు విజిటింగ్ అయితే చూపించడం అయితే జరుగుతుందండి. సో ఇదండి సెకండ్ ప్రాపర్టీ. అండ్ మూడో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం, థర్డ్.
మూడో ప్రాపర్టీ వచ్చేసేసరికి ఫ్లాట్ అండి. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. కానూరు సాయి హోటల్ దగ్గరలో రావడం అయితే జరిగింది. కానూరు సాయి హోటల్ ఉంది కదండి, కానూరు సాయి హోటల్ దగ్గరలో మనకి ఈ డిఆర్ గారి లేఅవుట్స్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈచ్ వన్ ఫ్లాట్ మనకి 1280 SFT వస్తుందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేస్లో అయితే మీరు చూస్తున్న ఫ్లాట్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది. 45 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి. కానూరు సాయి హోటల్, అక్కడ సాయి హోటల్ అని ఉంటుందంట కానూరులో. సాయి హోటల్ దగ్గర, కానూరు సాయి హోటల్ దగ్గర డిఆర్ గారి లేఅవుట్లో మనకి 1280 SFT కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. ఈచ్ వన్ ఫ్లాట్ 45 లక్షలు అయితే చెప్తున్నారు. సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మీకు రేట్ 45 లక్షలు నెగోషియబుల్ ఉందండి. కానూరులో చాలామంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే అడుగుతున్నారు, బ్రాండ్ న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. సో అలాంటి వారికి కూడా ఈ ఫ్లాట్ ఒక బెస్ట్ ఆప్షనే అవుతుందండి. మనకి సాయి హోటల్ దగ్గరలో రావడం జరిగింది. డిఆర్ గారి లేఅవుట్లో 1280 SFT, UDS 35, ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఈ ఫ్లాట్ మీరు చూస్తున్న ఫ్లాట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు థర్డ్ ప్రాపర్టీ, మీరు ఈరోజు డేట్ థర్డ్ ప్రాపర్టీ అని తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అండ్ వివరాలు అయితే తెలియజేస్తారు. అండ్ ఇంకో ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి, ఫోర్త్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. నాలుగో ప్రాపర్టీ కూడా ఇది బందర్ రోడ్లో రావడం జరిగిందండి. టైమ్ హాస్పిటల్స్ దగ్గర, అశోక్ నగర్లో. టైమ్ హాస్పిటల్ ఆపోజిట్ రోడ్లో వస్తుంది. మనకి బందర్ రోడ్ నుంచి కరెక్ట్గా 400 మీటర్ల దూరం అండి రోడ్డు ఈ ఫ్లాట్కి. 2 BHK ఫ్లాట్ నూతనంగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 250 గజాల్లో టోటల్ సైట్లో కన్స్ట్రక్షన్ జరగడం జరిగింది. 1290 SFT ఉంటుందండి. 860 ప్లింత్ ఏరియా, కార్ పార్కింగ్, ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో రావడం జరిగిందండి. అన్డివైడెడ్ షేర్ అయితే 38 గజాలు అయితే ఇస్తున్నారు. మనకి 50 లక్షల రూపాయలకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి సేల్కి రావడం అయితే జరుగుతుంది. విత్ కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేసేసి ఉన్నాయి. నెగోషియబుల్ ఉందండి. నియర్ బై చాలామంది అయితే బందర్ రోడ్లో అడుగుతున్నారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట. బందర్ రోడ్లో ఏవైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటే చెప్పండి అని. సో అలాంటి వాళ్ళ కోసం అయితే తీసుకురావడం జరిగిందండి. నూతనంగా కన్స్ట్రక్షన్ చేసింది. టైమ్ హాస్పిటల్ ఆపోజిట్ రోడ్లో అశోక్ నగర్ అంటారు. 250 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్స్లో ఉంది. మనకి ఫ్లోర్కి 2 ఫ్లాట్లు అయితే ఉంటాయి. 860 ప్లింత్ ఏరియా, 1290 SFT, ఈస్ట్ ఫేస్, ఫస్ట్ ఫ్లోరు, విత్ కార్ పార్కింగ్, అన్డివైడెడ్ షేర్ 38 గజాలు అయితే ఇస్తున్నారు. ఈ ఫ్లాట్ మనకి రేట్ వచ్చేసరికి 50 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి. 50 lakhs అయితే చెప్తున్నారు. నాలుగో ప్రాపర్టీ. సో వాట్సాప్ మీకు కింద గ్రూప్ ఉంది కదా, గ్రూప్లో యాడ్ చేసి అయినట్లయితే మీరు విజిటింగ్ అయితే చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మాత్రం కంపల్సరీ SB అసోసియేట్ యూట్యూబ్ ఛానల్లో అయినా నేను చెప్పాను 9494323139 మీకు కనబడుతుందిగా, ఆ నెంబర్కి కాల్ చేయండి. లేదు అనుకుంటే ఫేస్బుక్లో పేజ్లో SB అసోసియేట్ పేజ్ ఉంది, దాంట్లో అయినా మీరు వెళ్ళినట్లయితే అక్కడ కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎందుకంటే ఇన్స్టా గ్రూప్లో మనకి వాట్సాప్ లింకింగ్ రాదు కాబట్టి అది ఒకసారి గమనిస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం 5వ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి. 5వ ప్రాపర్టీ చూస్తున్నాం. ఇది నూతనంగా గుంటపల్లిలో కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారండి. డబుల్ బెడ్రూమ్ నూతనంగా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట. మనకి గుంటపల్లి ఏరియాలో రావడం జరిగింది. గుంటపల్లి ఎక్కడ అంటే గొల్లపూడి దాటిన తర్వాత ఏరియా గుంటపల్లి ఊర్లో వస్తుందండి. ఎన్టీ రామారావు గారి బొమ్మ కాంచి లోపలికి వెళ్ళాలి. అక్కడ బృందావనం అపార్ట్మెంట్స్ అని కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అందులో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సేల్కి రావడం అయితే జరిగింది. విత్ కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేసేసి ఉన్నాయన్నమాట. 43 లక్షల రూపాయలు ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ ఉందండి.
1250 ఎస్ఎఫ్టీ వస్తుంది. 2 BHK అపార్ట్మెంట్లో సెగ్మెంట్ అండి. ఇది అపార్ట్మెంట్ సెగ్మెంట్లో ఫ్లాట్ అనమాట. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. గుంటపల్లి అండి. గొల్లపూడి దాటాక గుంటపల్లి వస్తుంది కదా, గొల్లపూడి దాటాక గుంటపల్లి ఊర్లో ఎన్టీ రామారావు గారి బొమ్మ కాంచి రైట్ సైడ్ రోడ్లో వెళ్తే మనకి మెయిన్ రోడ్లోనే మనకి ఈ ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుంది. గుంటపల్లిలో రావడం జరిగిందండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీరు చూస్తుంది. బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది కూడా. చాలామంది అయితే అడుగుతారు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గుంటపల్లిలో కావాలని. సో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ప్రాపర్టీ అని అయితే నేను అనుకుంటున్నాను. చూడొచ్చు. 43 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది 5వ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. నెంబర్ ద్వారా మీరు వాట్సాప్ లింక్ ఇచ్చాను, దాని ద్వారా మీరు విజిటింగ్ అయితే చేయొచ్చు. లేదు అనుకుంటే మన స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేసినట్లయితే మన టీమ్మేట్స్ అయితే విజిటింగ్ అయితే చేపిస్తారు. 1 డే బిఫోర్ చెప్పాలండి, మర్చిపోవద్దు. మనం 5వ ప్రాపర్టీ చూస్తే ఇప్పుడు 6వ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. చాలామంది ఏంటంటే స్థలాలు అడుగుతున్నారండి. సో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ స్థలం అని అయితే నేను చెప్తున్నాను. ఇది 483 గజాలు. అపార్ట్మెంట్కి కానీ డెవలప్మెంట్ చేసుకోవాలన్నా బెస్ట్ ప్లేస్. మనకి ఎక్కిన్సన్ స్కూల్ రోడ్ ఉంది కదా, ఆ ఎక్కిన్సన్ స్కూల్ రోడ్డుకి మెయిన్ రోడ్డుకి ఆనుకునే ఇది 483 గజాల స్థలం. తూర్పు ఫేస్ స్థలం మనకైతే సేల్కి రావడం జరిగింది. అక్కడ గజం వచ్చేసరికి మార్కెట్ వాల్యూ 70 నుంచి 80 వేలు ఉంటుందండి. చూసి నెగోషియబుల్ బట్టి మాట్లాడదాం అంటున్నారు. కొలతలు చూసుకుంటే 58 వెడల్పు, 75 లోతు అయితే వస్తుంది. 483 గజాల స్థలం ఇది. మంచి అపార్ట్మెంట్ అయితే కట్టచ్చు. సో అలాంటి స్థలం గొల్లపూడి మెయిన్ రోడ్ని ఆనుకొనే మనకు ఉందండి. ఎక్కిన్సన్ స్కూల్ రోడ్లో అయితే మీకు ఈ స్థలం అయితే రావడం జరిగిందనమాట. 483 గజాలు. ఇది 6వ ప్రాపర్టీ. ఇప్పుడు 7వ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. 7వ ప్రాపర్టీ అండి, కానూరులో వచ్చింది. 4 BHK అండి. ఇది 333 గజాలు కన్స్ట్రక్షన్ అయితే చేశారు. టోటల్ కన్స్ట్రక్షన్. ఇది 4 BHK ఫ్లాట్. ఫ్లోర్ వైజ్ 4 BHK ఫ్లాట్ కానూరులో రావడం జరిగింది. ఫ్లోర్ వైజ్ 4 BHK ఫ్లాట్. 5 ఫ్లాట్లే ఉంటాయి. ఈచ్ వన్ ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాటే అండి. 2240 ఎస్ఎఫ్టీ అయితే దగ్గరగా అయితే వస్తుంది. సిఆర్డీఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. కార్ పార్కింగ్ కింద ఈ స్పేస్ మొత్తం కూడా కార్ పార్కింగ్ స్పేస్ అనమాట. 4 BHK ఫ్లాట్ ఇది. 333 గజాల కన్స్ట్రక్షన్ అండి. ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్. ఈస్ట్ ఫేస్లో కన్స్ట్రక్షన్ ఉంది. మనకి ఈ ఫ్లాట్ చూసుకున్నట్లయితే ఫ్లోర్ వైజ్ ఇస్తున్నారు. 4 BHK. చాలామంది అయితే అడుగుతున్నారండి 2000 ఎస్ఎఫ్టీలో కావాలని. అది రేట్ కూడా రీజనబుల్గానే ఉంది. 1,35,00,000లో ఉందండి. చూడొచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే మీకు చూపిస్తున్నారు. ఫినిషింగ్ అంతా కూడా అయ్యింది. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్. ఇది ఎంట్రన్స్ అనమాట. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఇది బిల్డింగ్. 2 వైపులు రోడ్డు ఉంటుంది. సో మనకి భవిష్యత్తులో కూడా మీకు వెంటిలేషన్ ప్రాబ్లం అయితే రాదు ఈ ఫ్లాట్కి. అలాంటి ఫ్లాట్ అండి ఇది. చూస్తున్నారు కదా. 4 BHKనండి. 4 బెడ్రూమ్స్. 1, 2, 3 ఇది ఒక బెడ్రూమ్. 4 బెడ్రూమ్స్, హాలు, డైనింగ్ హాల్, కిచెన్, వాష్ ఏరియా, దేవుడి రూమ్ ఉంటుంది. 4 బెడ్రూమ్స్ ఇచ్చారు. 1, 2, 3, 4 బెడ్రూమ్స్ ఉన్నాయండి. చూడొచ్చు. బెడ్రూమ్స్ కూడా విశాలంగా అయితే కట్టారు. చాలా విశాలంగా ఉంటుందండి. 2000 ఎస్ఎఫ్టీ అంటే దగ్గరగా చాలా విశాలంగా అయితే ఉంటుంది. చాలామంది అయితే అడుగుతూ ఉంటారు 4 BHK. అది బడ్జెట్లో కూడా ఉంది. కానూరులో రావడం జరిగింది. 5 ఫ్లోర్లు ఉన్నాయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్. 333 గజాల్లో కన్స్ట్రక్షన్ జరిగింది. ఫ్లాట్ కొలతలు చూసుకున్న 60 x 50 కొలతలు అయితే ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్ కొలతలు కూడా. సో చాలా బాగా అయితే వస్తుందండి. విశాలంగా అయితే వస్తుంది. 4 బెడ్రూమ్స్ అయితే పడ్డాయి.
మంచి కన్స్ట్రక్షన్ విత్ కబోర్డ్ వర్క్స్ కూడా చేసిస్తున్నారు. 1,35,00,000 చెప్తున్నారండి. బ్యాంక్ లోన్ వస్తుంది. సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రాపర్టీ బెస్ట్ ప్రాపర్టీ అండి నాకు తెలిసి. సో ఇలాంటి ప్రాపర్టీ మనకి ఫ్లోర్ వైజ్ అంటే దగ్గరగా 1,60,00,000 1,80,00,000 కూడా చెప్తున్నారు కొన్ని ఏరియాల్లో. సో అలాంటి ఏరియాల్లో మనకి కానూరులో రావడం జరిగింది. 4 BHK మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా విజయవాడలో. అలాంటి 4 BHK విత్ కబోర్డ్ వర్క్స్ చేసేసి మనకి 5 ఫ్లోర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, బెస్ట్ ప్రాపర్టీ. మనకి లోన్స్ సౌకర్యం కూడా ఉంది. ఎలిజిబిలిటీ ఉంటే కనుక 80% వరకు లోన్ వస్తుంది. 20% పెట్టుకుంటే చాలు. బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్లో నెంబర్కి మార్నింగ్ 10 to సాయంత్రం 5 లోపు ఫోన్ చేసి సీరియల్ నెంబర్ 7 అని చెప్పి ఈరోజు డేట్ చెప్తారు. లేదు అనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్లో లింక్ ఇచ్చాను, విజిటింగ్ గ్రూప్. 1 to 15 ప్రాపర్టీస్ మధ్యలో మీకు నచ్చిన ప్రాపర్టీ ఏంటి కావాలనేది వాట్సాప్ చేసిన మీకు విజిటింగ్ అయితే చేపిస్తారు. మన టీమెంట్స్ వివరాలు అయితే అందజేస్తారండి. సో ఇది అండ్ ఇప్పుడు ఇంకొక ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఇది డూప్లెక్స్ విల్లా అండి. కరెన్సీ నగర్లో అయితే రావడం జరిగింది. 130 గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. G+2 విల్లా అనమాట ఇది. బెస్ట్ ప్రాపర్టీ అండి. మనకి ఇంటర్నల్ లిఫ్ట్ కూడా ఉంటుంది. విత్ కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేసేసారు. బెస్ట్ ప్రాపర్టీ. కరెన్సీ నగర్లో రావడం జరిగింది. విజయవాడ కరెన్సీ నగర్ అంటే మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అనమాట. అలానే మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో కరెన్సీ నగర్లో అయితే మీరు చూస్తున్న ప్రాపర్టీ మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది. కరెన్సీ నగర్లో చూస్తున్నారు కదా, ఇది హాల్ అనమాట. కింద వచ్చేసరికి మనకి ఒక లిఫ్ట్, కార్ పార్కింగ్, హాల్, కిచెను అండ్ వాష్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఇది చూడొచ్చండి. కిచెన్ కాదనుకుంటా, ఇది వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ. ఇది కిందంతా హాలే ఇచ్చారండి. టీవీ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. కింద హాల్ ఇచ్చారు, లిఫ్ట్ ఉంది. కింద కార్ పార్కింగ్, హాల్ ఇచ్చారు కింద. G+2 కన్స్ట్రక్షన్. ఇది 3 బెడ్రూమ్స్ ఉంటాయి టోటల్గా నాకు తెలిసి. ఇది మనం పైకి ఎక్కితే వెళ్తున్నాం. ఈ పైన హాల్ అండి. ఇది పైన హాల్ ఇచ్చారు అండ్ ఇది లిఫ్ట్, ఒక బెడ్రూమ్ ఇచ్చారు. అంటే కింద మొత్తం హాల్ ఇచ్చారండి. కిందంతా కూడా హాల్ ఇచ్చారు. పార్కింగ్ స్పేస్ ప్లస్ కిందంతా హాల్ ఇచ్చారు. పైన వచ్చేసరికి ఒక సింగిల్, అంటే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక సింగిల్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అండ్ కిచెన్, డైనింగ్ ఏరియా ఇచ్చినట్టున్నారు ఫస్ట్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇది కిచెన్, డైనింగ్ ఏరియా అండ్ 1 బెడ్రూమ్ హాల్. ఫస్ట్ ఫ్లోర్ వెస్ట్ ఫేస్లో కన్స్ట్రక్షన్ ఉందండి. ఇది చూస్తున్నారు కదా, ఇది డూప్లెక్స్ హౌస్ అండి. మనకి కరెన్సీ నగర్ ఏరియాలో రావడం జరిగింది. 130 గజాలు పడమర ఫేస్లో కన్స్ట్రక్షన్ చేశారు. రేట్ వచ్చేసరికి 1,80,00,000 చెప్తున్నారు. స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉంది. 1,80,00,000 చెప్తున్నారండి. ఇది మనకి వచ్చేసేసరికి పైన రూమ్స్ అన్నమాట. 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. కరెన్సీ నగర్లో రావడం జరిగిందండి. మనకి ప్రాపర్టీ నెంబర్ వచ్చేసేసరికి 8th నెంబర్, 8వ నెంబరు మీరు చూస్తున్న ప్రాపర్టీ. బెస్ట్ ప్రాపర్టీ అండి. కరెన్సీ నగర్లో రావడం జరిగింది. చాలామంది డూప్లెక్స్ హౌసెస్ అడుగుతున్నారు, చాలామంది వెతుకుతున్నారు కూడా. సో కరెన్సీ నగర్ అనే ప్రైమ్ లొకేషన్ ఏరియాలో మనకి ఇది వచ్చిందంటే ఒకసారి మీరు కనుక్కోవచ్చు. చాలా బెస్ట్ ప్రాపర్టీ.
మనం చూస్తున్నా కూడా కరెన్సీ నగర్ ఏరియాలో అయితే రావడం జరిగింది ఇది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే మీరు కరెన్సీ నగర్ ఏరియాలో ఉన్న ప్రాపర్టీ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అండ్ వివరాలు అయితే తెలియజేస్తారండి. పైకి అయితే వెళ్తున్నారు. టోటల్ బిల్డింగ్ అయితే చూపించడం జరిగింది. ప్రాపర్టీ బిల్డింగ్ మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుంది. చూశారు కదండి. అలాగైతే ఓవరాల్గా అయితే ఈ బిల్డింగ్ అయితే డూప్లెక్స్ హౌస్ అయితే ఉంది. 130 గజాలు పడమర ఫేస్ డూప్లెక్స్ హౌస్ 1,80,00,000 అయితే చెప్తున్నారండి. ఇది వచ్చేసేసరికి మనకి కానూరులో రావడం జరిగింది. అండ్ ఇంకో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఇది నూతనంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. గేటెడ్ కమ్యూనిటీ నారాయణపురం కాలనీలో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా డూప్లెక్స్ హౌసే. పోరంకి నారాయణపురం కాలనీ, ఇది ఓల్డ్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీ అండి. ఆ ఏరియాలో అయితే మనకి ప్రాపర్టీ రావడం జరిగింది. 2 హౌసులు సేల్కున్నాయి. 2 కూడా 133 గజాలు పడమర ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. రేట్ వచ్చేసరికి 1,30,00,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది డూప్లెక్స్ హౌస్. డూప్లెక్స్ హౌస్ అంటే మనకి లోపల నుంచి మెట్లు ఉంటాయన్నమాట. 133 గజాలు సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. పడమర ఫేస్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. మీరు చూస్తున్నారు కదా. కింద వచ్చేసరికి మనకు ఒక బెడ్రూము, హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది. అండ్ వాష్ ఏరియా రావడం జరుగుతుంది. కార్ పార్కింగ్ బయట అయితే ఉంటుందన్నమాట. ఒక ఎస్యూవీ కార్ అయితే పెట్టుకోవచ్చు. అలాంటి కార్ పార్కింగ్ ఉంటుంది. కింద ఒక బెడ్రూమ్ ఇస్తారు. పైన వచ్చేసరికి 2 డబుల్ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి ఈ డూప్లెక్స్లో. చూడొచ్చు. ఇది 1,30,00,000 చెప్తున్నారండి. పోరంకి నారాయణపురం కాలనీ గేటెడ్ కమ్యూనిటీలో రావడం జరిగింది. ఇది ఓల్డ్ గేటెడ్ కమ్యూనిటీ నారాయణపురం కాలనీ అంటే డూప్లెక్స్ హౌస్ పోరంకిలో అయితే రావడం జరిగిందండి. మీరు చూస్తున్నారు కదా. ఈ బెడ్రూమ్స్ అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నాయండి. కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నారాయణపురం కాలనీ పోరంకిలో అయితే ఉందన్నమాట. డూప్లెక్స్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి. పడమర ఫేస్ 1,30,00,000 అయితే చెప్తున్నారండి. బెస్ట్ ప్రాపర్టీ ఇది కూడా. చాలామంది అయితే డూప్లెక్స్ హౌస్ కావాలని అయితే అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి అయితే గమనించగలరు ఈ ప్రాపర్టీని. ఈ డాబాపైకి వెళ్ళడానికి మెట్లు పెట్టినట్టున్నారు అనమాట. వాటర్ ట్యాంక్ వీటికి. ఇదండి హౌస్. అండ్ ఇంకొక ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఇది వచ్చేసేసరికి 3 BHK ఫ్లాట్స్ అండి. గొల్లపుల్లో అయితే రావడం జరిగింది. ఇది కొంచెం మీరు చూడండి. కొంచెం 3 BHK ఫ్లాట్స్ అనమాట. 1,450 SFT వస్తుందండి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. 5 ఫ్లోర్లో కూడా ఫ్లాట్లు ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్లు అయితే ఉంటాయన్నమాట. 10 ఫ్లాట్లు మొత్తం. 456 గజాల కన్స్ట్రక్షన్ జరిగింది. 1,450 SFT వస్తుందండి. 46 గజాల అన్డివైడెడ్ షేర్ విత్ కార్ పార్కింగ్. 3 BHK గొల్లపూడి ఎక్కిన్సన్ స్కూల్ రోడ్లో అయితే మీరు చూస్తున్న ఈ 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి రావడం అయితే జరిగాయి. లోన్ పెట్టుకొని మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. ఈచ్ 1 ఫ్లాట్ వచ్చేసరికి మనకి 73 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంది. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు అయితే ఉంటాయి. 1,450 SFT. ఎక్కిన్సన్ స్కూల్ రోడ్ గొల్లపూడి ఏరియాలో మీకు ఈ 3 BHK ఫ్లాట్స్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే చూస్తున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి ఈ ఫ్లాట్స్ విజిటింగ్ అయితే చేయొచ్చు. గొల్లపూడిలో ఉన్న ఫ్లాట్ ఇది 10వ నెంబర్ అనమాట. సీరియల్ 10 అని కనుక తెలియజేస్తే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు. అండ్ ఇప్పుడు 11వ ప్రాపర్టీ అయితే చూస్తున్నాము. తాడేపల్లిలోది. తాడేపల్లిలో ఉన్న స్థలం అనమాట ఇది. తాడేపల్లిలో అయితే రావడం జరిగిందండి. 178 గజాలు స్థలం ఇది. 33 అడుగుల రోడ్డు ఉంది స్థలం ముందు. HP పెట్రోల్ బంక్ ఉంది కదా. HP పెట్రోల్ బంక్ మనకి పాత మంగళగిరి హైవే అంటే ఉదాహరణకి తాడేపల్లి, ఉండవల్లి
ఏరియా దాటుతాను చూసారండి, పాత మంగళగిరి హైవే అంటారు. ఆ హైవేలో హెచ్పి పెట్రోల్ బంక్కి కరెక్ట్గా 100 మీటర్ల దూరంలో మనకి స్థలం అయితే సేల్కి రావడం అయితే జరిగింది. 178 గజాలండి. గజం వచ్చేసరికి 27,000 అయితే చెప్తున్నారు. సో ఒకసారి అయితే గమనించగలరు. తాడేపల్లిలో ఎవరైతే స్థలం గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఇది వచ్చేసరికి కానూరులో ఉన్న స్థలం అండి. 100 అడుగుల రోడ్ ఉంది కదా, కానూరు 100 ఫీట్ రోడ్లో మీకు ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది. కానూరు కామినేని హాస్పిటల్ ఆపోజిట్లో సాయిబాబా గుడి సందు అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది సాయిబాబా గుడి సందు. సాయిబాబా గుడి సందులో మనకి కానూరు 100 అడుగుల రోడ్లో మనకి ఈ ప్రాపర్టీ 200 గజాల స్థలం మనకి సేల్కి రావడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే దాన్ని బట్టి రేట్ కూర్చొని మాట్లాడదామని ఓనర్ అయితే చెప్పడం జరిగిందండి. సో రేట్ అక్కడ మామూలుగా గజం మనకి 50,000 దాకా అయితే ఉంటుంది ప్లేస్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవచ్చు అంటున్నారు ఆయన. ఇళ్ళ మధ్యలో మనకి 53-34 కొలతలతో మనకి ఈ స్థలం అయితే సేల్కి రావడం అయితే జరిగింది. 200 గజాల స్థలం అండి ఇది. మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా, ఇళ్ళ మధ్యలో అయితే ఉంది కానూరు. మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. నాన్ లేఅవుటే బట్ రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. కానూరులో 100 అడుగుల రోడ్లో రావడం జరిగింది. కానూరు 100 అడుగుల రోడ్లో కామినేని హాస్పిటల్ ఆపోజిట్లో సాయిబాబా గుడి సందులో మనకి 200 గజాల స్థలం, మీరు చూశారు కదా గోడ కట్టున్నది, ఈ 200 గజాల స్థలం మనకి సేల్కి రావడం అయితే జరిగింది. ఇళ్ళ మధ్యలో 53 వెడల్పు 34 లోతు, ఈస్ట్ ఫేర్ స్థలం అనుకుంటే ఇది. ఈ స్థలం మనకి సేల్కి రావడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానూరులో కావాలనుకుంటే కనుక తెలియజేయగలరు. ఐడి నెంబర్ వచ్చేసరికి మీకు 12వ ప్రాపర్టీ ఈరోజు డేట్ చెప్పినట్లయితే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు. అండ్ 13వ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి. ఇది 13వ ప్రాపర్టీ. ఇది బ్యాంక్ ఆప్షన్లో వచ్చిన ఇల్లండి. 60 గజాలు. గొల్లపూడి గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ సందులో మనకి ప్రాపర్టీ రావడం జరిగింది. 60 గజాల సెమీ కమర్షియల్ ఇల్లు. ఫస్ట్ ఫ్లోర్ 448 ఎస్ఎఫ్టీ, సెకండ్ ఫ్లోర్ 448 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఈ పాత ఇల్లు మనకి 40 లక్షల రూపాయలకి రావడం జరిగిందండి. 60 గజాల ఈ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ భవానీపురం గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ రోడ్ అంటారండి, భవానీపురంలో రావడం జరిగింది. ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ. G+1, ఈచ్ ఫ్లోర్ 448 ఎస్ఎఫ్టీ వస్తుంది. 60 గజాల ప్రాపర్టీ ఇది. ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి 9494323139 నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. లేదనుకుంటే కింద విజిటింగ్ గ్రూప్లో 1 to 15 గ్రూప్లో ఉన్న ప్రాపర్టీస్ గ్రూప్లో జాయిన్ అయ్యి విజిటింగ్ గ్రూప్లో అడిగినా చేస్తారు. ప్రాపర్టీ నెంబర్ 13వ నెంబర్ ప్రాపర్టీ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి. 14వ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఇది పుష్ప హోటల్ దగ్గర వచ్చిన సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి. మీకు కనబడుతుంది చూసారా ఆ ప్రాపర్టీ. 100 గజాల్లో అయితే ఉంటుంది. చూసారు కదండి బ్లూ కలర్. 47 వెడల్పు 20 లోతు. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 4 షాపులు, ఫస్ట్ ఫ్లోర్లో 4 రూమ్స్, సెకండ్ ఫ్లోర్ మొత్తం 4 రూమ్స్, ఒక ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. అండ్ పెంట్ హౌస్. మొత్తం నెలకి 1,25,000 రూపాయలు రెంట్ అయితే వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ. ఈ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ 100 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 5వ నెంబర్ రోడ్ పుష్ప హోటల్ ఏరియాలో మీకు ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది. సేల్కి అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ 4 పోర్షన్లు, సెకండ్ ఫ్లోర్ 4 పోర్షన్లు, ఒక ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ 4 షాపులు అండ్ పెంట్ హౌస్ ఉన్నాయండి. బ్యాంక్ లోన్ పెట్టి పర్చేజ్ అయితే చేయొచ్చు.
47 వెడల్పు 20 లోతు అయితే ఉంది. సో బెస్ట్ ప్రాపర్టీ అండి, సేల్కి రావడం అయితే జరిగింది. రేట్ వచ్చేసరికి 2,60,00,000 రూపాయలు అయితే చెప్తున్నారు ఈ ప్రాపర్టీకి. బెస్ట్ ప్రాపర్టీనే. చాలామంది అయితే సెమీ కమర్షియల్ రెంట్లో వచ్చే ప్రాపర్టీ అడుగుతున్నారు, ఒకసారి గమనించగలరు. మనకి 100 గజాలు 2,60,00,000 పర్ మంత్ రెంట్ 1,25,000. మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి, పుష్ప హోటల్ దగ్గర 100 గజాలు రెంట్ ప్రతి నెల 1,25,000 అయితే వస్తుంది. 2,60,00,000 చెప్తున్నారు. కన్స్ట్రక్షన్ గ్రౌండ్ ఫ్లోర్ 4 షాపులు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో 4 రూమ్లు అయితే ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ 4 రూములు, ఒక ఆఫీస్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పెంట్ హౌస్ అయితే ఉందండి. టోటల్ 100 గజాల్లో కన్స్ట్రక్షను, వెడల్పు 47, లోతు 20. 2,60,00,000 రూపాయలు రేట్ అయితే చెప్తున్నారండి. ఇది పుష్ప హోటల్ విజయవాడ దగ్గర అయితే రావడం జరిగింది. ఈ 14 ప్రాపర్టీస్ మీరు కనుక విజిట్ చేయాలి అనుకుంటే కింద అయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను కదండి, వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను, ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి లిస్టింగ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు 15వ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. 15వ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. కానూరు కల్పనా నగర్ ఏరియాలో రావడం జరిగింది. 3rd ఫ్లోర్, కార్ పార్కింగ్ ఉందండి. 850 SFT వస్తుంది. ప్లింత్ 750. అన్డివైడెడ్ షేర్ 24 గజాలు అయితే ఇస్తారు. 23 లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి. లో బడ్జెట్లో అయితే ఉంది. బ్యాంక్ లోన్తో మీరు ఈ ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేయొచ్చు. కానూరు కల్పనా నగర్ ఏరియాలో రావడం జరిగింది. బడ్జెట్ వచ్చేసరికి 23 లక్షలకి అయితే రావడం జరుగుతుంది. రేటు 23 లక్షలు అనమాట. కానూరు కల్పనా నగర్ ఏరియాలో మనకి ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది. 2 BHK ఫ్లాట్ అండి. కానూరు కల్పనా నగర్ ఏరియాలో రావడం జరిగింది. 3rd ఫ్లోరు 850 SFT వస్తుంది. 750 ప్లింత్ ఏరియా. అన్డివైడెడ్ షేర్ 24 గజాలు. బైక్ పార్కింగ్ అండి, కార్ పార్కింగ్ అండి. ఈ ప్రాపర్టీ కార్ పార్కింగ్ ఉంది. కార్ పార్కింగ్ 23 లక్షలు విత్ కార్ పార్కింగ్తో మనకి కానూరు కల్పనా నగర్ ఏరియాలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది. 23 లక్షలు అండి. కానూరులో ఎవరైతే ఒక 23 lakhsలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించగలరు. కానూరు కల్పనా నగర్ ఏరియాలో అయితే రావడం జరిగింది. 850 SFT, 750 ప్లింత్, అన్డివైడెడ్ షేర్ 24 గజాలు విత్ కార్ పార్కింగ్. 23 లక్షలకే మనకి ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది. 23 lakhsలో కానూరులో వెతికే వాళ్ళు ఒకసారి గమనించగలండి. ఈస్ట్ ఫేస్లో అయితే ఉంది ఫ్లాట్. ఈస్ట్ ఫేస్లో అయితే ఉందన్నమాట ఫ్లాట్ అయితే. సో బడ్జెట్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఉంది. లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే సీరియల్ నెంబర్ 15 అని చెప్పి మీరు కనుక వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేసినట్లయితే మన టీమేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అనే వివరాలు అయితే అందజేస్తారండి. కానూరు కల్పనా నగర్ ప్రాపర్టీ 15వ నెంబర్ ప్రాపర్టీ అంటే మన టీమేట్స్ అయితే చూపిస్తారు. అండ్ 16వ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి. 16వ ప్రాపర్టీ ఇది హనుమాన్ జంక్షన్లో వచ్చిందండి. అర్జెంట్ సేల్ అంట. హనుమాన్ జంక్షన్లో రావడం జరిగిందండి. రేటు డిస్కస్ చేయొచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హనుమాన్ జంక్షన్ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళైతే చూడండి. ఇది హనుమాన్ జంక్షన్లో వచ్చింది. పడమర ఫేసు, ఫస్ట్ ఫ్లోరు, కృష్ణానగర్ మార్కెట్ యార్డ్ పక్కన నూజివీడికి వెళ్ళే రోడ్లో మనకి 900 SFT కలిగిన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది రేటు మనం డిస్కస్ చేసుకొని తీసుకోవచ్చు అంటున్నారు. అర్జెంట్ సేల్ ఇది. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 900 SFT కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. చాలామంది అయితే అడుగుతున్నారు హనుమాన్ జంక్షన్లో కూడా. సో హనుమాన్ జంక్షన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి చూడగలరు. ఈ ఫ్లాట్ని మనకి సేల్కి రావడం జరిగింది. అర్జెంట్ సేల్ అండి ఇది.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హనుమాన్ జంక్షన్లో ఒక ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక మీరు విజిట్ చేయగలరు. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ హనుమాన్ జంక్షన్లో ఉన్న ఫ్లాట్ చూపిస్తున్నాను కదండి. మొత్తం ఫ్లాట్ మొత్తం కూడా చూపిస్తున్నారు. బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్పై ఉన్న నెంబర్ 9494323139కి కాల్ చేస్తే మన టీమేట్స్ అయితే విజిటింగ్ అయితే చూపిస్తారు. హనుమాన్ జంక్షన్లో రావడం జరిగింది. నూజివీడు వెళ్ళే రోడ్లో మన కృష్ణానగర్ మార్కెట్ యార్డ్, కృష్ణానగర్ మార్కెట్ యార్డ్లో రావడం జరిగిందండి. 900 SFT కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. సో హనుమాన్ జంక్షన్లో వెతికే వాళ్ళు ఒకసారి అయితే గమనించగలరు. ఇది 16వ ప్రాపర్టీ అండి హనుమాన్ జంక్షన్లోది. అండ్ 17వ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఇది 17వ ప్రాపర్టీ అండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తాడిగడప చెరువు దగ్గర రావడం జరుగుతుంది. తాడిగడప డొంక రోడ్లో తాడిగడప చెరువు దగ్గర మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడం జరిగింది. తాడిగడపలో ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి. 3rd ఫ్లోర్లో అయితే ఉంది. మనకి డబుల్ బైక్ పార్కింగ్ అనమాట. 2 బైక్ పార్కింగ్లు అయితే ఇస్తున్నారు. 950 SFT కలిగిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 28 లక్షల రూపాయలకి రావడం జరిగిందండి. ఇది బడ్జెట్లో అయితే ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాటే. 28 lakhsలో రావడం జరిగింది. టోటల్ SFT 950 SFT. తాడిగడప డొంక రోడ్లో తాడిగడప చెరువు దగ్గరలో ఈ ఈస్ట్ ఫేసింగ్ 3rd ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి రావడం అయితే జరిగింది. 950 SFT 28 లక్షలకి రావడం జరిగిందండి. మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ 28 lakhsకి మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది. బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది కూడా. బడ్జెట్లో ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ. 28 lakhs బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉంది. తాడిగడప చెరువు దగ్గర ఈస్ట్ ఫేసింగ్లో వచ్చిన 3rd ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. 950 SFT వస్తుంది. 28 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ ఫ్లాట్ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కానీ లేదంటే వాట్సాప్లో 15 నుంచి 23 మధ్యలో ఉన్న వాట్సాప్ గ్రూప్కి కానీ మీరు మెసేజ్ చేసినట్లయితే 17వ ప్రాపర్టీ అని మన టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అండ్ వివరాలు అయితే అందజేస్తారండి. 17వ ప్రాపర్టీ ఇది. 17వ ప్రాపర్టీ అయితే చూసాం. ఇది మురళీనగర్ ఏరియాలో వచ్చిన ఫ్లాట్ అనుకుంటా. ఒక నిమిషం అండి. ఇది 18వ ప్రాపర్టీ అండి. 2 BHK కానూరు మురళీనగర్ ఏరియాలో రావడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 955 SFT 630 ప్లింత్ ఏరియా. అన్డివైడెడ్ షేర్ 26 గజాలు విత్ కార్ పార్కింగ్. ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది. ఫ్లాట్ ఎంట్రన్స్ 35 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి. కానూరు మురళీనగర్లో రావడం జరిగింది. కానూరు మురళీనగర్ ఏరియాలో రేట్ నెగోషియబుల్ అన్నారు. ఓనర్ చెప్పిన రేట్ 35 లక్షలు చెప్తున్నారు. కానూరు మురళీనగర్ ఏరియాలో రావడం జరిగింది ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే కనుక మీకు ప్రాపర్టీ నెంబర్ 18 అని చెప్పి మీరు విజిటింగ్ అయితే చేయొచ్చు. కానూరు మురళీనగర్ ఏరియాలో రావడం జరిగింది ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు
ఎవరైనా సరే చేయొచ్చండి. 18వ నెంబర్ ప్రాపర్టీ అని, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇది రీసేల్ ఫ్లాట్. 35 లక్షలు చెప్తున్నారు వాళ్ళు. నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్లు ఉన్నాయి దీనికి. ఈస్ట్ వైపు ఎంట్రన్స్, ఉత్తరం వైపు కూడా ఎంట్రన్స్ ఉంది. 35 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ అన్నారండి. దాన్ని బట్టి అయితే మనం మాట్లాడచ్చు. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మొత్తం. అండ్ ఇది ఉండవల్లిలో రావడం జరిగిందండి. తాడేపల్లి దగ్గర ఉన్న ఉండవల్లి జామాయిల్ తోట రోడ్లో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. 22 లక్షల రూపాయలకి రావడం జరిగింది ఈ ఫ్లాట్ కూడా. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాట్ అండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 22 లక్షలకి రావడం జరిగింది. ఉండవల్లి జామాయిల్ తోట రోడ్లో మనకి ఉత్తరం ఫేస్ కలిగిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 22 లక్షలకైతే రావడం జరిగింది. గ్రూప్ హౌస్లో ఉన్న ఈ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోరే చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ ఫ్లాట్ 22 లక్షలకైతే రావడం జరిగిందండి. జామాయిల్ తోట అనేది ఉండవల్లి దగ్గర ఉందండి. ఆ రోడ్లో ఉత్తరం ఫేస్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 22 లక్షలకైతే రావడం జరిగింది. మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ రీసేల్ ఫ్లాట్ అనమాట. ఎవరైనా ఉండవల్లిలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో ఒకసారి అయితే గమనించగలరు. ఈ ఫ్లాట్ అయితే కన్స్ట్రక్షన్ ఎన్ని సంవత్సరాలు ఏంటనే వివరాలు అయితే మనకైతే రాలేదు. బట్ మనకైతే వివరాలు అయితే చెప్పిన వివరాలు బట్టి మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. 22 లక్షలకి అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ప్రాపర్టీ విజిటింగ్ చేయాలి అనుకుంటే 19 సీరియల్ నెంబర్ అని కనుక తెలియజేసినట్లయితే, ఈరోజు డేట్ చెప్పి 19 సీరియల్ నెంబర్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ చేపిస్తారండి. ఇది టోటల్గా ఉన్న ఫ్లాట్ అనమాట. ఇప్పుడు ఇంకొక ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఇది కంతేరు రెయిన్ ట్రీ పార్క్ దగ్గరలో రావడం జరిగిందండి. బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ. బి బ్లాక్ 303 దగ్గరలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడం జరిగింది. 1105 ఎస్ఎఫ్టీ వస్తుంది. 25 లక్షల రూపాయలకి రావడం జరిగింది. కంతేరు క్యాపిటల్ స్క్వేర్లో మనకి ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. చూడొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రాపర్టీ 20 రెయిన్ ట్రీ పార్క్ దగ్గర క్యాపిటల్ స్క్వేర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఆప్షన్ ప్రాపర్టీ కానీ అంటే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ చేపిస్తారు, వివరాలు కూడా అందజేస్తారండి. బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కంతేరు. ఇక్కడ మార్కెట్ దగ్గరలో అయితే 35 లక్షల దాకా ఉంటుంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. అది ఒక 25 లక్షలకి మనకి ప్రాపర్టీ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 20 రెయిన్ ట్రీ పార్క్ కంతేరు దగ్గర వచ్చిన క్యాపిటల్ స్క్వేర్ ఏరియాలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ప్రాపర్టీ గురించి అడిగినట్లయితే మన టీమ్మేట్స్ అయితే విజిటింగ్ అయితే చేపిస్తారు. 21 ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. 21 వచ్చేసరికి అనమల కదురులో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది 2 BHK ఫ్లాట్ 24 లక్షలకి రావడం జరిగింది. ఆశా ఫంక్షన్ హాల్ దగ్గరలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేస్లో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. 700 ఎస్ఎఫ్టీ వస్తుంది. టోటల్ 565 ప్లింత్, అన్డివైడెడ్ షేర్ 20 గజాలు.
24 లక్షలకి రావడం జరిగింది. యనమల కుదురులో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడం జరిగిందండి. 24 లక్షలకి రావడం జరిగింది. 700 SFT, 565 ప్లింత్, లిఫ్ట్ అయితే ఉంది. ఫస్ట్ ఫ్లోరు, ఈస్ట్ ఫేస్, ఆశా ఫంక్షన్ హాల్ దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది. బెస్ట్ ప్రాపర్టీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే 21 ప్రాపర్టీ అని కనుక తెలియజేసినట్లయితే, ఈరోజు డేట్ చెప్పి 21 ప్రాపర్టీ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే విజిటింగ్ చేపిస్తారు. కింద డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇచ్చా, విజిటింగ్ గ్రూప్వి. దాంట్లో ఫస్ట్ నుంచి 14 ప్రాపర్టీస్ ఎవరైనా నచ్చితే ఆ ప్రాపర్టీలో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే విజిటింగ్ చూపిస్తారు. అండ్ 15 to 23 మధ్యలో అయితే ఇంకో ప్రాపర్టీ అయితే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చా, అందులో జాయిన్ అయినట్టయితే మన టీమ్మేట్స్ అయితే విజిటింగ్ చూపిస్తారండి. 22 ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి. రాజరాజేశ్వరిపేటలో అయితే రావడం జరిగింది. 48 గజాల ఇల్లు ఇది. 9 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రాపర్టీనే. ఉత్తరం ఫేసు ఈ ఇల్లు 9 లక్షల రూపాయలకి రావడం జరిగిందండి. రాజరాజేశ్వరిపేటలో రావడం జరిగింది. 9 లక్షలు, 48 గజాలు, 1 సెంట్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు, 9 లక్షలు. ఉత్తరం ఫేస్ ఇల్లు అనమాట ఇది. ప్రాపర్టీ అయితే ఈ రకంగా అయితే ఉంటుంది. 9 లక్షలు అయితే చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే ప్రాపర్టీ నెంబర్ 22 రాజరాజేశ్వరిపేటలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అని కనుక తెలియజేసినట్లయితే మన టీమ్మేట్స్ అయితే విజిటింగ్ అయితే చేపిస్తారండి. అది రాజరాజేశ్వరిపేట 9 లక్షలకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. అర్జెంట్ సేల్ ఇది. ఏరియా కూడా చూసుకోవచ్చు. ఏరియా కూడా బాగుంది. 9 లక్షలకే వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక 9 lakhsలో ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతికితే కనుక మీరు 22వ ప్రాపర్టీ 9 లక్షల ప్రాపర్టీ అంటే మన టీమ్మేట్స్ అయితే విజిటింగ్ అయితే చేపిస్తారు. ఇంకా 23వ ప్రాపర్టీ అండి. మహాలక్ష్మి ఎస్టేట్స్ వాళ్ళు మనకి పి నైనవరంలో ఒక వెంచర్ వేశారండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించి మనకి గజం 9,500 రూపాయలు అయితే పడుతుంది. నాన్ లేఅవుట్ వెంచర్. కొత్తగా వేస్తున్న విజయవాడ బైపాస్కి కరెక్ట్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. మీకు మహాలక్ష్మి ఎస్టేట్స్ వాళ్ళు ఈ వెంచర్ అయితే వేశారు. గజం 9,500 సంక్రాంతి ఆఫర్ కింద అయితే పెట్టడం జరిగింది. సో గూగుల్ మ్యాప్ ద్వారా ఆ వెంచర్ లొకేటెడ్ అయితే చెప్తాను. 110 గజాలండి. ఈచ్ వన్ వచ్చేసరికి 110 గజాలు ఉంటుంది. 110 గజాలు. 110 గజాల్లో ఎవరు ఇప్పుడు వెంచర్స్ వేయట్లేదు. చాలా తక్కువ మంది అయితే వేస్తున్నారు. అందరూ 200 గజాలు వెంచర్లు వేస్తున్నారు కానీ 110 వేయట్లేదు. వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని పి నైనవరంలో అయితే నేను చూపించిన ప్లేస్లో, ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, ఈ ప్లేస్లో మనకి వెంచర్ వేయడం జరిగింది. ఇప్పుడు చూసారు కదా ఆ బాక్స్ కనబడుతుంది కదా, ఎల్లో డాట్ ఉంది. ఆ పక్కన ఉన్న బాక్స్లో ఈ పి నైనవరం ఏరియాలో వేయడం జరిగింది. విజయవాడ సిటీ కాంచి కరెక్ట్గా మీకు 6 కిలోమీటర్లు. పాయకాపురం చూసుకుంటే 1.5 to 2 kilometers ఉంటుంది. పాయకాపురం అంటే విజయవాడ సిటీ కూడా పాయకాపురం కిందే వస్తుంది కదండి. అంటే విజయవాడ సిటీకి 2 kilometers. అదే బస్ స్టాండ్ అయితే మీకు 6 to 7 kilometers దూరంలోనే ఉంటుంది. విజయవాడ సిటీలో కలిపేస్తారండి ఈ ఏరియాలో. మీకు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఎవరైతే ఆలోచిస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ పి నైనవరంలో ఏరియాలో. ఎందుకంటే ఇటు వెస్ట్ బైపాస్ విజయవాడ సిటీలో కలుపుతారు. అలాగే మనకి సౌలభ్యంలో ఉంది. గజం 9,500 చెప్తున్నారండి. నాన్ లేఅవుటే, లేఅవుట్ కాదు. 110 గజాలు మన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే విధంగా అయితే ఉందన్నమాట. సో ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద మనం పెడతాము అనుకునే వాళ్ళకి
ఈ ప్రాపర్టీ అయితే బెస్ట్ ఆప్షన్. మీరు చూసారు కదా, ఇదిగోండి ఈ ప్లేస్. అది ఆల్రెడీ పొద్దున్న వీడియో తీసి కూడా పెట్టాను నేను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఒకసారి విజిట్ చేసినట్లయితే, వాట్సాప్ గ్రూప్లో చెప్పినట్లయితే మా టీమేట్స్ అయితే విజిటింగ్ అయితే చేపిస్తారండి. సో టోటల్గా చూసుకున్నట్లయితే కనుక మీరు ఈరోజు ఒక 23 ప్రాపర్టీస్ అయితే తీసుకొచ్చాను. సో ఈ 23 ప్రాపర్టీస్ మీకు నచ్చిన ప్రాపర్టీ ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం వాట్సాప్ గ్రూప్స్ అయితే కింద ఇచ్చానండి. ఆ గ్రూప్స్లో 1 to 14 ఉన్న మధ్యలో ఉన్న ప్రాపర్టీస్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. విజిటింగ్కి వివరాలకి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు మెసేజ్ చేసినట్లయితే ఆ గ్రూప్ అడ్మిన్ అయితే మీకు వివరాలు చెప్తారు. తర్వాత 15 to 23 మధ్యలో ఉన్న ప్రాపర్టీస్ ఇంకో గ్రూప్ ఇచ్చాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ ప్రాపర్టీస్ విజిటింగ్ అండ్ వివరాల గురించి అడిగినట్లయితే మీకు ఆ అడ్మిన్ అయితే వివరాలు అయితే తెలియజేస్తారు. అండ్ ఇది కాదు, కాల్ చేసి వివరాలు తెలుసుకోవాలంటే 9494323139 కాల్ చేసి మీరు వివరాలు కనుక మార్నింగ్ 10 నుంచి 5 మధ్యలో కనుక కాల్ చేసినట్లయితే మన టీమేట్స్ అయితే వివరాలు అయితే అందజేస్తారు. ఇంత ఎఫెక్ట్ పెట్టి మీ గురించి ఇంత కష్టపడుతున్నందుకు ప్లీజ్ ఒక లైక్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నానండి. అట్లాగే ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే యూట్యూబ్లో చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొని వస్తాను. అలా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ చూసినట్లయితే మాత్రం ఫాలో అవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ ఫాలో అవ్వట్లేదు. ఫాలో అయితేనే కదా మనం కూడా ఇంకా మంచిగా కష్టపడి ఇంకా బెస్ట్ ప్రాపర్టీస్ మీ గురించి తీసుకొని వస్తాను. సో టోటల్ మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నానండి. సో కొంచెం లెంతీ అయినట్టుంది, 1 hour దగ్గరికి అయితే అవుతుంది ఈ వీడియో. సో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అయితే తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎస్బీ అసోసియేట్ నజీర్.